ప్రభుకి చెంతకు అరుగిడి వేగమే ప్రభును చప్పట్లతో గిడి వేగమే మహారాజుకి శాంతి ఇచ్చి దేవునికి ప్రభునందు ప్రియమైన వారులారా, ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. రేపేం సంభవిస్తాదో ఎవరికి కూడా తెలియని పరిస్థితి. కాబట్టి నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, సంఘం సిద్ధంగా ఉన్నారు, సేవకులు సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా మీ పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తు రక్షకుడు, పాపములు తీయగలిగిన అని గ్రహించినట్లయితే ఇప్పుడే మీ పాపములు ఒప్పుకొని బాప్తిసం పొందడానికై సిద్ధపడి రావాల్సిందిగా నేను మీకు ఇచ్చిన అధికారం బట్టి ప్రార్థన చేసి మీ కొరకు బాప్తిసం ఇస్తాను. నూతన బలము దాచేసి ఇక నుండి ప్రభు నీ కొరకు ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించడానికి ప్రభు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదుగా నన్ను దాటిపోయే, నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదుగా నన్ను దాటిపోయే. గురు యేసు మహారాజుకి, రక్షణనిచ్చి దేవునికి, రాజ్యం చేర్చి దేవునికి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇదిగో సమయము సమీపముగా ఉన్నది. ఇదే అనుకూల సమయము, రేపు అనేది మంది కాదు. గనుక ఎవరైనా మార్పు చెందినట్లయితే రండి, నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, సంఘం సేవకులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ అనుకూల సమయాన్ని నువ్వు గనుక పాడు చేసుకుంటే రేపు అనేది నీది కాదు, రేపేం సంభవిస్తాదో తెలియదు. సహోదరుడా, మరి మరణం వరకు నమ్మకంగా జీవిస్తావా? మరణం వరకు నమ్మకంగా జీవిస్తే దేవుడు తప్పనిసరిగా
నీకు జీవ కిరీటము ధరింపజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి చేతి నుంచి అబ్బాయి కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం. మరి మన మధ్యన ఒక సహోదరుడు రాజేష్ మరి తన జన్మ కర్మ పాపాన్ని ఒప్పుకొని 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో కనిపెట్టి మరి 7 మంది బాప్తీసం పొందడానికి సిద్ధపడి ఉన్నాం. కాబట్టి బిడ్డ కొరకు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, వందనాలు. కుమారుని దీవించండి, కుమారుని ఆశీర్వదించండి. జన్మ కర్మ పాపములను ఒప్పుకొని ప్రభువా నీ సన్నిధానంలో నేను బాప్తీసం పొందడానికి సిద్ధపడిన నీ కుమారుని పట్ల ప్రత్యేకమైన కృప ఆశీర్వాదాలు దయచేసి నీ దీవంతో నింపమని నూతన ఆత్మ, నూతన హృదయం, నూతన శుభాము, క్రొత్త జీవితము దయచేసి పరిశుద్ధాత్మ చేత అభిషేకించమని కోరుతున్నాం తండ్రి. ఆమేన్. ఈ నరావతారిగా వచ్చాడని మీరు నమ్ముతున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు మన పాపముల కొరకు సిలువ వేయబడ్డాడని నమ్ముతున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు మన అతిక్రమముల కొరకు, మన పాపముల కొరకు సమాధి చేయబడ్డాడని నమ్ముతున్నారు. యేసుక్రీస్తు మరి ప్రభునందు విశ్వాసం ఇచ్చిన వారిని, పరిశుద్ధులను పరలోకానికి తీసుకెళ్ళడానికి మళ్ళా తిరిగి రాబోతున్నాడు నమ్ముతున్నారా? యేసు ప్రభునందే మోక్షమని, యేసు ప్రభునందే నరకం విడుదలని నమ్ముతున్నారా? వెరీ గుడ్. మరి మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను. బాప్తీసం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఇక నుంచి బాప్తీసం పొందిన తర్వాత ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తారా? మరణం వరకు నమ్మకం. మీ కష్టార్జితంలో దశభాగం చెల్లిస్తారా? దేవుడు మీకు ఇచ్చిన 24 గంటల సమయంలో ప్రభుకి సమయాన్ని ఇస్తారా? మీరు పరిశుద్ధాత్మ చేతను, వరాల చేత నింపి సంఘంలో సాక్షిగా, బోరుగా, పాత్రగా వాడుకోమని, నీగా కుమారిగా చేయమని, నీకు అభిషేకముగా ఇచ్చేయమని, లోకులు ప్రత్యేకించమని, యోసేపు, దావీదు, దానియేలు, సమూయేలు వారి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఆనాడు యోహాను చెప్తున్నాడు, ఇదిగో గొడ్డలి చెట్ల వేరన ఉంచబడ్డాది. గొడ్డలి చెట్ల వేరన ఉంచబడ్డది. మార్పు చెందండి, పాప క్షమాపణ పొందండి, ప్రభు మార్గంలోకి రండని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇంకా ఎవరైనా మార్పు చెందకుండా ఉన్నట్లయితే మార్పు చెంది ప్రభులకు రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా తండ్రి వందనాలు. ఇంతవరకు ఈ యొక్క బాప్తిస్మ కార్యక్రమం మీరు తోడుగా ఉన్నారు. మీకు స్తోత్రం. ఈ యొక్క సంఘాన్ని మీరు దీవించండి, సంఘాన్ని ఆశీర్వదించండి. నేను బాప్తిస్మ పొందిన బిడ్డను దీవించండి. ఇంకా రక్షణ పొందలేని అనేక మంది రక్షించబడేటప్పుడు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరిలో తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన పూర్వకంగా వినేటువంటి వాక్యమును మన హృదయంలో చేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మేలును నాకై చేసితివే కురిపించితివే, మేలును నాకై చేసితివే, కృపలను నాకై కురిపించితివే. అందుకో నా ఆరాధనా, ఆశీనుడవగుము నా స్తుతులపై. అందుకో నా ఆరాధనా.
తలలు పైకెత్తి చక్కగా నోరుపి గట్టిగా ప్రార్థన చేయండి. చక్కగా నోరుపి గట్టిగా ప్రార్థన చేయండి. ప్రభువా నా దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. దేవుని శక్తి, దేవుని యొక్క అభిషేకం, దేవుని ఆత్మ మనపై దిగి వచ్చినట్లుగా నోరుపి గట్టిగా ప్రార్థన చేద్దాం. దేవుని శక్తి చేత, దేవుని ఆత్మ చేత మనం నింపబడినట్లుగా, దేవుని యొక్క అభిషేకపు ఆత్మ శక్తి బలం మనపై కుమ్మరించబడినట్లుగా నోరుపి అందరూ గట్టిగా ప్రార్థన చేద్దాం. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. అభిషేకించండి 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 ప్రభువా. మహిమ, నీ బలం, నీ ప్రభావం మాపై కుమ్మరించుకుంటాం. ఈ అభిషేకపు ఆత్మ చేతులను నింపునాయి, ఈ బలము చేతులను నింపునాయి, ఈ శక్తి చేత నింపునాయి, ఈ సన్నిధి కాంతి దాయిచ్చి. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా వందనాలు 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 వందనాలు. అభిషేకుడు అభిషేకుడు అభిషేకుడు. అభిషేకించండి, నీ బలము దాయించు, నీ శక్తి దాయించు. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మా దేశాన్ని దీవించు, మా దేశాన్ని స్వస్థపరచు, మా దేశాన్ని రక్షించు, మా దేశానికి రక్షణ. కరోనా సమస్యను తొలగించు, కరోనా సమస్య తొలగించు గట్టిగా. కరోనా సమస్య తొలగించు, కరోనా సమస్య తొలగించు, కరోనా సమస్య తొలగించు, కరోనా సమస్య తొలగించు, కరోనా సమస్య తొలగించు. దేవా దేవా దారించు 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 దారించు. ఆశ్చర్యకరణ శక్తిమంతుల సర్వోన్నతుల మహిమ 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 భావములు నీకే. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసుదేవా మహిమ 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 మహిమ. థాంక్ యూ జీసస్. దేశాన్ని దీవించు, మా దేశాన్ని స్వస్థపరచు, మా దేశాన్ని రక్షించు, మా దేశానికి రక్షణ. కరోనా సమస్యను తొలగించు, కరోనా సమస్య తొలగించు గట్టిగా. కరోనా సమస్య తొలగించు, కరోనా సమస్య తొలగించు, కరోనా సమస్య తొలగించు, కరోనా సమస్య తొలగించు, కరోనా సమస్య తొలగించు. దేవా దేవా దారించు 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 దారించు. ఆశ్చర్యకరణ శక్తిమంతుల సర్వోన్నతుల మహిమ 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 భావములు నీకే. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసుదేవా మహిమ 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 మహిమ. థాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సంఘస్థులారా, మరి మన అనుదిన ఆహార వాట్సాప్ గ్రూపులో ఉంటున్న మరి చాలామంది బిడ్డలు మన ఉపవాస కూడికల్లో మన సంఘం తరపున ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. మరి వారి కొరకు మనం అందరం కలిసి తప్పనిసరిగా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మరి వారిలో చాలామంది ఇల్లు లేని వారు ఉన్నారు, స్థలాలు లేని వారు ఉన్నారు, బిడ్డలు లేని వారు ఉన్నారు, అప్పుల్లో ఉన్నవారు ఉన్నారు, కష్టాల్లో ఉన్నవారు ఉన్నారు. వారి యొక్క బాధలు, కష్టాలు, ఇబ్బందులన్నీ దేవుడు తీసి ఆశీర్వాద కృపాక్షేమాలు దాయిచ్చేలా ప్రార్థన చేద్దాం. మహా తండ్రి, మా అనుదిన ఆహార బిడ్డలందరినీ మీరు దీవించండి, వారి కుటుంబాలు దీవించండి, వారి యజమానుల్లో మార్పు కలిగించండి. మేడం బాబాలు బాగా చూసుకోవాలి, మంచి శాలరీస్ వారు కలగాలి. ఈ ఉపాస దినాల్లో మేము మా సంఘం అంతా కలిపి నాయన ప్రభా ప్రతిరోజు వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు
అనుదిన ఆహారంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు జయము, క్షేమము, దీవెన, మేలు, శుభము కలుగునట్లు ఆజ్ఞాపించి అభిషేకించండి. అప్పులు తీర్చండి, బాధలు తీర్చండి, కష్టాలు తీర్చండి నాయన, కన్నీళ్లు తీర్చండి. వారికి క్షేమము, ఆనందం, అభిషేకం, సంతోషం దాయిచేయండి. ప్రతి విషయాల్లో మీరు జయం అనుగ్రహించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. రోగులను బాగు చేయండి, ఇరుకులు ఇబ్బందులు తొలగించండి. వారి కుటుంబాలు అంతా హ్యాపీగా, సంతోషముగా ఉండగలిగేటువంటి కృపా భాగ్యం, ధన్యతను దాయిత్యమని కోరుచున్నాం. కష్టాలు తొలగించండి, కృపాక్షేమాలతో నింపండి. యేసు నామములో శాలెం మినిస్ట్రీ తరపున చేస్తున్నటువంటి ఈ ప్రార్థన అనుదిన ఆహారంలో ఉన్న ప్రతి శ్రోతకు క్షేమము, జయము, మేలు, ఆశీర్వాదం, అభిషేకం కలుగునుగాక. మెండైన నిండైన దీవులతో నింపి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని నజరేడైన యేసయ్య మహాశక్తిగల నామములో ప్రార్థన చేసి